JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. ఎప్పటి నుంచి అనుకుంటున్నావు? 2 years నుంచి అనుకుంటున్నావు ఇంటర్వ్యూ, అంతేనా? బాగా మెయింటైన్ చేస్తున్నారు 45+ లో కూడా. ఆ స్కిన్ టోన్ కానీ కలర్ ఏంటి, ఫుడ్ ఏం తీసుకుంటారు? అన్ని తినేస్తాను మామూలుగా కామ్గా. చెప్పాలంటే ఇప్పుడు కూడా హీరో చేయొచ్చు, కానీ హీరోయిన్కి హీరోకి నాన్నగా చేస్తున్నారు. కానీ చేయాలంటే చేసేది. ఏం తీసుకుంటారు? ఫుడ్ ఏం తీసుకుంటారు? కామ్గా అన్ని, మనకి ఫుడ్లో రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, ఏది పడితే తినేస్తాం. అన్నీ తింటే మెయింటైన్ చేయొచ్చా? అన్ని తింటేనే మెయింటైన్ చేయొచ్చు. ఓకే. ఏం తినకపోతేనే కష్టం. సో ఎక్సర్సైజ్ చేస్తారు? డైలీ ఎక్సర్సైజ్ మామూలు కామ్గా చేస్తాం. ఎంతసేపు చేస్తారు? 1 hour అంతే. జిమ్మా? జిమ్కి ఇంట్లోనే ఉందా? ఇంట్లో జిమ్ ఉంది, బట్ ఇంట్లోనే మనం చేసుకుంటే ఎలోన్లో ఉండి కన్నా జిమ్కి వెళ్తే బెటర్ అని చెప్పి జిమ్కి వెళ్ళిపోతుంటాను. అది మా ఏరియాలో జిమ్ ఉంది, ఆ జిమ్కి బాగా కట్టారు ఇంట్లో. అయితే ఇంట్లోనే జిమ్ అంటే? ఇంట్లో కానీ కాదు, 3 bedroom ఫ్లాట్, అందులో ఒక రూమ్ అలా జిమ్ పెట్టుకున్నాను. అంతే. ఒక రూమ్ జిమ్కే కేటాయించారు, మిగతా 2 rooms మామూలు బెడ్రూమ్స్. సో అంత మీకు వర్కౌట్ మీద అంత ఇంట్రెస్ట్ అనమాట, బాడీ మీద అంత శ్రద్ధ పెడతారు. ఇంట్రెస్ట్ అదే ఉండదు, మనం తిన్నది అరగాలి కదా, దానికోసం. జిమ్ కూడా రెగ్యులర్ ఏం చేయడం ఉండదు, ఏదో చేస్తాను. ఒక 1 hour, ఒక 1/2 hour వాక్ చేసి, ఒక 1/2 hour జిమ్ చేస్తాను. వాకింగ్ ఎక్కడ చేస్తారు? ట్రెడ్మిల్. ఇంట్లోనే? ఇంట్లోనే జిమ్కి వెళ్తున్నాను ఇప్పుడు, ఇంట్లో చేయట్లేదు, అన్నీ పక్కన పెట్టాను. ఓకే. ఇక జిమ్కి వెళ్ళి చేద్దాం సరదాగా, అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా, కబుర్లు చెప్పుకోవడానికి వాటికి బాగుంటుంది. సో యోగా, వ్యాయామాలు అన్నీ బాగా చేస్తారు? యోగా వ్యాయామాలు ఏం లేదు కానీ అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సేపు చేస్తుంటాను. హోల్డ్ చేస్తారు ఒక 1/2 hour బ్రీతింగ్? హోల్డ్ చేసి పూర్తిగా అలాంటివి మీరు ఇవ్వాలంతే. ఇంకా కొత్త కొత్త ప్రయోగాలని రోషన్ చేయాలి. ఫ్రూట్స్ అంతా బాగా తీసుకుంటారు? అంటే కలర్ బాగున్నారు కదా? లేదు, కలర్ తగ్గిపోయింది యాక్చువల్గా. ఒకప్పుడు ఇంకా బాగుండదు. 80% కలర్ పోయింది నాది. 80%? బాగా వైట్ ఉండేవాడిని నేను. అది మణికొండ వచ్చాక ఎక్కువ కలర్, వాటర్ ఏంటో సంథింగ్ అది బాగా నేను కలర్ ఇదైంది. ఓకే. ఈ కరోనా వచ్చిన తర్వాత నుంచి స్కిన్ కూడా కొంచెం ఇదైంది. అది ఓకే. అంటే ఎందుకో తెలియట్లేదు, డీప్ థింకింగ్స్ వచ్చేస్తున్నాడు. ఎందుకు ఏమో అది ఆ కరోనా వచ్చి తగ్గిన తర్వాత నుంచి తెలియని ఒకలాంటి డిప్రెషన్లో వచ్చేస్తుంది ఆలోచన. ఏంటో ప్రతిదీ చిన్న విషయానికి ఏంటి అలా జరిగింది అది దాని గురించి ఎక్కువ అది అయిపోతుంది. ఏంటో షార్ట్ టెంపర్ అయిపోతున్నారా? షార్ట్ టెంపర్ రావట్లేదు, ఆలోచనకి వెళ్ళిపోతున్నాను, డీప్ థింక్ వెళ్ళిపోతున్నాను, కూర్చుని ఏదో ఆలోచన అలా వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు అది ఎక్కువైపోయింది బాగా. ఓకే. చాలా మంది నేను నాకు ఈ వేళ్ళు ఏంటో ఆ కరోనా తర్వాత నుంచి ఈ వేళ్ళు బాగా పెయిన్స్ వస్తున్నాయి. అలా చాలా మందికి చాలా రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది కదా. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాప డాక్టర్ చేస్తుంది. సో నాన్నగారి డ్రీమ్ మనవరాల రూపంలో. సో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఓ సూపర్. సో సెకండ్ పాప ఇంజనీరింగ్ చేస్తుంది. ఓ, ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్. అండ్ తను కూడా పాపం డాక్టర్ అయ్యేదే. తను బైపీసీ తీసుకుంది. ఎగ్జామ్కి నీట్ ఎగ్జామ్ ముందు తనకు ఫీవర్ వచ్చింది, హెవీగా ఫీవర్. ఓకే. ఆ ఎగ్జామ్ పాపం రాయలేకపోయింది. తను ఏమనుకుందంటే, నాకు ఇప్పుడు కరెక్ట్ ఇదే రోజు వచ్చిందంటే నాకు దీంట్లో రాసి పెట్టలేదు డాడీ, సో నేను ఇంకా ఇది కాదు ఇంజనీరింగ్లోకి వెళ్ళిపోతా అని చెప్పి కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి తను ఇంజనీరింగ్కి వెళ్ళిపోయింది. సో మీలాగా పిల్లలు చాలా సెన్సిటివ్ ఇలా ఉంటారా, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉన్నా కానీ? స్ట్రైట్ ఫార్వర్డే. మా పెద్ద పాప కొంచెం సెన్సిటివ్ బాగా, చిన్న పాప కొంచెం బాగా కమ్యూనికేట్ చేస్తే, పెద్ద పాప సైలెంట్ బాగా, నా వైఫ్ లాగా ఇంకా టోటల్గా సైలెంట్. అన్న మీరు కూడా సైలెంటే కదా? సైలెంట్ అంటే నేను మాట్లాడతాను కదా, కొంచెం మామూలుగా మీరు మాట్లాడుతున్నారు మామూలుగా ఉంటాను, మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను. మా పెద్దమ్మాయి మాట్లాడుతున్నా సరే తక్కువ సమాధానం చెప్తూ ఉంటుంది. మా చిన్నమ్మాయి అలా కాదు, ఫ్రీగా మాట్లాడేస్తూ. ఓకే. బ్రాహ్మిన్సా ఇంద్రనాథ్ గారు మీరు? కాదు, రెడ్డిస్. రెడ్డిసా మీరు? మరి ఇంత కలర్ ఉందా అని అంటే అప్పుడు ఇంకా కలర్కి ఏముంది కలర్. ఓకే. బ్రాహ్మిన్స్ ఎక్కువ అట్లా ఉంటారు కదా. రెడ్డిస్ మేము. ఇంద్రనాథ్ రెడ్డి. ఇంద్రనాథ్ రెడ్డి. ఇంకేముందిలే, 8 సంవత్సరాల తర్వాత చెప్పుకున్నా కానీ పోయేది ఉంది అన్నట్టు. ఏ క్యాస్ట్ అయితే కాదు, అప్పుడు ఈ క్యాస్ట్ అనేది పెద్దగా ఇబ్బంది అవ్వలేదా? ఈ రెడ్డి అనే ట్యాగ్ లైన్ మీకు తెలుసా? రెడ్డి అని మీరు తెలుసు, అందరికి తెలుసు కదా, ఏం తెలియకుండా ఎలా ఉంటుంది? ఏ క్యాస్ట్, నా ఉద్దేశంలో క్యాస్ట్ ఏదైతే ఏంటో నా ఫీలింగ్. జనరల్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటేలే, చాలా మందికి ఉంటుంది. ఓకే. బట్ నేను ఎక్కడ అలాంటి విషయాల్లో తారసపడలేదు పెద్దగా. అంటే ఈటీలో చేసినట్టు వాళ్ళు పెద్ద పాప ఈటీ సంస్థలో పెద్ద ఏమి వాళ్ళు ఏమి క్యాస్ట్లు చూడాలి అలాంటివి ఏమి ఉండవు. ఓకే. ఆర్టిస్ట్ బాగా చేస్తున్నాడా, దే విల్ టేక్, వాళ్ళు తీసుకుంటారు. అసలు అది ఎప్పుడు ఎక్కడ అది అవ్వలేదు. మరి ఫిలిం ఇండస్ట్రీలో ఏమైనా ఉందేమో, మనం ఎప్పుడు అంత ఇదిగా
చూడలేదు. అసలు ఫిలిమ్స్ చేయలేదు తెలుగులో మీరు? చేశాను ఉషాకర్ మూవీస్ లో నాన్ స్టాప్ అనే మూవీలో హీరో చేశాను. అది సుమన్ గారు ప్రొడక్షన్ అది. ఓకే. దాంట్లో చేశాను. ఆయన ఏమో హీరోయిన్ బ్రదర్ గా చేశారు. అది ఆయన సుమన్ గారు చేశారు. రిలీజ్ అయిందా? 2010 లో రిలీజ్ అయింది. ఓకే, 15 years అయింది. అదే. ఓకే. దాంట్లో నేను హీరో చేశాను. హీరోగా చేశారు. ఓకే. తర్వాత ఇంకా వేరే మూవీస్ ఏం చేయలేదు ఇంకా? తర్వాత ఒక మూవీ చేశాను కానీ ఆ మూవీ రిలీజ్ అయింది, రింగా రింగా అనేది చేశాను కానీ అదేమీ పెద్ద ఈ పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ అసలు చేయలేదు మీరు? రాలే, మనకు ఆఫర్స్ రాలే అక్కడ రాలే. కానీ ఇప్పుడు ట్రై చేయండి, వస్తాయి మీకు డెఫినెట్ గా. అదే మెయిన్ నా ప్రాబ్లం అదే. అప్పుడేమో మీరు భారీ అందగాడు కాబట్టి హీరోకి ఈక్వల్ గా ఉంటారని పెట్టుండ్రు. ఇప్పుడు కొంచెం పొట్టగెట్టు వచ్చినాయి, కొంచెం హీరో సరిపోతుంది కాబట్టి హీరో కూడా పలసగా అయిపోయింది, పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్యారెక్టర్స్ కి ఇబ్బంది ఉండదండి, ట్రై చేయాలంతే. అదే ట్రై చేయడానికి ఉన్నప్పుడు నిజంగానే మీరు, నేను అందుకే అడిగింది మిమ్మల్ని, మీరు బ్రాహ్మిన్స్ అని కూడా అందుకే అడిగింది. అంటే మంచి కలర్ ఉన్నారు కాబట్టి, ఒకప్పుడు మంచి అందగాడు, మంచి హైట్ వెయిట్ కాబట్టి హీరోస్ కూడా యాక్సెప్ట్ చేయరు. అది స్క్రీన్ మీద మనల్ని కొంచెం దాటి ఉంటుంది. ఆ హీరోస్ అంత మనం అందం ఎలా కాదు, అది మనం అది ఇప్పుడు ఏంటంటే మీకు సరిపోద్ది కొంచెం లైట్ గా వైట్ మీసం మీద టచ్ చేపించి ఇక్కడ టచ్ చేపిస్తే ఇప్పుడు అన్నకో నాన్నకో సరిపోతారు. అందులో యాక్టింగ్ బాగా చేస్తారు, కామెడీ బాగుంటుంది, గోదావరి జిల్లా స్లాంగ్ బాగొచ్చు మీకు. ఈసో స్లాంగ్ అయితే మనకు చాలా పెద్ద ప్రాబ్లం లేదు మీకు. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, అందమైన నాన్నగారు ఈరోజు మన షో ద్వారా మీకు ఇచ్చేసాం. సో మీరు తీసుకోండి. బాగుంది భయ్యా. అంతే కదా, అడగండి. అదే నేను చెప్పినా కదా, నాకు ఉన్న మైనస్ అది, మనం వెళ్ళలేము చేయలేము. అప్పుడేమో అలా, ఇప్పుడేమో మనం ఇంకెన్నాళ్ళు అయిపోయింది వెళ్ళి ఇంకేం అడుగుతాంలే అని ఒక సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ప్రాపర్టీస్ ఉంది అని సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సఫిషియెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కాదు, ఎంతో బాగా సూపర్ రిచ్ అని కాదు కదా. ఓకే, మనకు మన నేచర్ లాగా కాదు, ఎంత మామూలుగా ఆశ ఉండేవాడికి ఎంత ఉన్నా ఇంకా ఆశ ఉంటుంది, అది వేరే విషయం. మంచి క్యారెక్టర్ ఒక 500 కోట్లు మీకు. అయ్యో బాబాయ్, అప్పుడు సీరియల్స్లలో అంటే న్యూస్ నేను కూడా విన్నది, 100 కోట్ల దాకా స్కామ్లు జరిగినాయి సీరియల్స్ లో. నేను ఏం చేసిన స్కామ్ అని నేను అంటుంది. కొంతమంది కలిసి 100 కోట్లు స్కామ్ చేశారు అంటే, అప్పుడు చాలా మంది ప్రాపర్టీస్ కొనేసుకున్నారు బయటకు వెళ్ళి, వాళ్ళందరినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఆ సంస్థల నుంచి బయటికి పంపించేశారు అని కూడా ఉంటది కదా, న్యూస్ ఉంది అప్పుడు. నేను అదే చెప్తున్నాను, జరిగిందా ఇది? తెలియదు. విన్నారా మీరు? మనకు అది తెలియదు. విన్నారా? అసలు నేను వింటూ మరి ఎవరు సంస్థల నుంచి అంటే నేను ఎక్కడైనా జరిగిందేమో మరి నాకు తెలియదు. నేను ఒక సంస్థకు చేయలేదు కదా, నేను ఒక సంస్థలో చేయలేదు. అది ఇప్పుడు సుమన్ గారితో పరిచయం అంటే అంతవరకు ఫ్రెండ్ గా పరిచయం తప్ప నా సంస్థలో మనం ఏం చేయలేదు. మనం ఏమి ఆ సంస్థ క్రియేటివ్ హెడ్ కాదు, ఏమి కాదు, నేను చేసినే లేదు, ఓన్లీ డైరెక్షన్ చేసాం అంతే మనం, అంతే. ఓకే, అంతే, డైరెక్షన్ చేసిన డైరెక్షన్ రెమ్యునరేషన్ తప్ప. అదే చెప్తాను సుమన్ గారు, నేను నా ఇండస్ట్రీ రాకముందు నా ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయో ఇప్పుడు నా ప్రాపర్టీస్ అంతే ఉన్నాయి. ఓకే, అది ప్రాపర్టీస్ అంటే పెద్ద ఏముంటది, పెద్ద మామూలుగా ఉందంటున్నాను. అంటే బతకడానికి పర్వాలేదు, ఓకే అంతే. ఒక ఫాదర్ 15 acres ఉంటుంది, అదే 15 acres ఇప్పటికే అంతే ఉంది. 15 ఎకరాల పొలం ఉంది అంతే. ఆ 15 ఎకరాల పొలం అంటే హైదరాబాద్ లోనా? కాదు, అక్కడ మా ఊర్లో. ఓకే, హైదరాబాద్ లో నాన్నగారు హైదరాబాద్ తో సంబంధం లేదు కదా. ఓకే, నేను ఇండస్ట్రీకి రాకముందు నా చిన్నప్పటికీ పొలాలు ఉన్నాయి, నాన్నగారు కొన్న పొలం అంతే. సో ఇక్కడ మీరు ఇల్లు అదే ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అంతే. నేను కొనుక్కున్నదల్లా ఫ్లాట్ కొనుక్కున్నాను, కార్లు నేను కొనుక్కున్నాను, నా ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను ఇంతవరకునే. ఓకే, అంతే తప్ప మనం ఏమి బయట జనం అనుకునే అంత, అసలు జనం అనుకునే 1% కూడా ఏమి లేదు. ఓకే, ఆ క్లారిటీ కోసం అడిగాను, తప్పుగా అనుకోవద్దు ఆడియన్స్ కూడా. మీకున్న క్వశ్చన్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్లు ఆయన వచ్చారు ఫ్రెష్ గా క్వశ్చన్స్, నువ్వేమి ఇదో ఏ డౌట్లు అయితే ఉన్నాయో జనరల్గా అనుకుంటారు కదా. సుమన్ గారితో మాట్లాడేస్తారంటే ఎన్ని కోట్లు లాగేసారు అనుకుంటారు. సుమన్ గారికి ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్లోనే, నేనేమి నాకు సంబంధం కాదు అది. బట్ ఇప్పుడు మంచి హ్యాపీ లైఫ్ అండి. నేను ఉన్న దాంట్లో హ్యాపీగా వెళ్ళిపోతాను. నాకు అది అసలు మనకి ఎంతసేపు, మనకు ఆర్టిస్ట్ అనేవాడికి ఏమిటో తప్ప నేనేంటో మంచి క్యారెక్టర్ చేయాలి, మంచి ఇది ఉండాలి, అలాంటి రికగ్నిషన్ కోసం చూస్తాను తప్ప ఫైనాన్షియల్ ఇది కోసం నేనేమి